హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ కార్తీక మాసం బాగా జరుపుకుంటున్నారు కదండి. మనం ఇవాళ చాలా సింపుల్ ప్రసాదం ఒకటి క్విక్గా అయిపోయే ప్రసాదం చూద్దాము. నేను దానికి ఫస్ట్ నేతిలోని జీడిపప్పు ఆల్మండ్స్ చాపుడుగా కట్ చేసి నేను ఫ్రై చేసుకున్నానండి. ఇంకా మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవన్నీ యాడ్ చేసుకొని ఫ్రై చేసి ఉంచండి. ఇక్కడ నేను ఒక గ్లాసు ఎర్రనూక తీసుకున్నాను. ఎర్రనూక రవ్వని నెయ్యిలోని బాగా ఫ్రై చేయాలి. బాగా ఫ్రై చేస్తే టేస్ట్ వస్తుందన్నమాట. మధ్య మధ్యలో కొంచెం కొంచెం నెయ్యి వేస్తూ ఫ్రై చేస్తూ ఉండాలి. మీకు ఇంకా కావాలంటే నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. ఒక గ్లాసు రవ్వ తీసుకున్నాం కదా, ఒక గ్లాస్కి 4 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడకనివ్వాలి. చిన్న మరుగు వచ్చిన తర్వాత ఒక 10 మినిట్స్లో బాయిలింగ్ స్టార్ట్ అవుతుంది కదా. ఇప్పుడు మనం ఇలాచీ పౌడరు రెడీ చేసి పెట్టుకొని దాన్ని యాడ్ చేసుకోవాలన్నమాట. అలాగా 20 to 15 మినిట్స్ దాకా ఉడికింకా కొంచెం చూసారు కదా వాటర్ ఉంది. ఇంకో 10 మినిట్స్ బాగా ఉడికించాలి. ఫుల్గా నూక అంతా ఉడికిన తర్వాత మనం ఎంత క్వాంటిటీ రవ్వ తీసుకున్నామో సేమ్ గ్లాస్తోని బెల్లం కూడా యాడ్ చేసుకోవాలండి. బెల్లం యాడ్ చేసి ముందే రవ్వ బాగా ఉడికించుకోవాలి. బెల్లం యాడ్ చేసిన తర్వాత రవ్వ ఉడకదు, గట్టిగా ఉంటుంది కాబట్టి ముందే చెక్ చేసుకొని అప్పుడు బెల్లం యాడ్ చేసుకోండి. అలాగా సిమ్లో పెట్టి కొంచెం లైట్గా దగ్గర పనివ్వాలి. బెల్లం అంతా కరిగిన తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ నెయ్యి కావాల్సినంత యాడ్ చేసుకోవాలన్నమాట. మీకు ఇక్కడ బెల్లం కరగడానికి టైం పడుతుంది అనిపిస్తే మీరు సిరప్ రెడీ చేసుకొని కూడా బెల్లం సిరప్ కొంచెం వాటర్ వేసి రెడీ చేసుకొని పెట్టుకొని అందులో యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు మీకు ఇంకా క్విక్గా అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా మన ప్రసాదం రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని మంచి మంచి రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. బై ఫ్రెండ్స్.